మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాయక స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు నిన్న అమావాస్య తర్వాత అంగరంగ వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఇప్పుడే స్థానిక సర్పంచు మిగతా గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా రంగనాయక స్వామి ఇక్కడ దాదాపు వెలిసి 500 సంవత్సరాలు అవుతా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి మన్నెకొండ దగ్గర వెలిసిందని చెప్పేసి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. సో ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు 1 మంత్ జరుగుతాయి. నెక్స్ట్ అమావాస్య రోజు మళ్ళీ ఆ రోజు తేరు గుంజి పెద్ద ఎత్తున స్వామివారికి ఊరేగింపుగా చేసి మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వామివారి దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి గ్రామస్తులు స్థానిక సర్పంచ్ గారు నా దృష్టికి తీసుకొస్తే, సో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే ఆ రోడ్డుకు మేము శాంక్షన్ ఇచ్చినాము. ఆ రోడ్డు పనులు కూడా ఇదే రోజు మొదలుపెట్టిర్రు. ఇప్పుడు ఆ పనులను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. సో పై వరకు మొదటిసారిగా సర్పంచ్ గారు చెప్తా ఉండే, గతంలో చాలామందిని చాలాసార్లు అడిగినాం కానీ ఎవరు కూడా ఈ రోడ్డు విషయం పట్టించుకోలేదు. మీరు అడిగిందే తడుగా రోడ్ ఇచ్చినందుకు సంతోషం అని చెప్పి సర్పంచ్ గారు చెప్తా ఉండే ఇప్పటిదాకా. సో ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆ రోడ్డు వేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్టెప్స్ వెంబడి చాలామంది కొంచెం వృద్ధులు కానీ వికలాంగులు కానీ పైకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో ఇప్పుడు మనం స్వామివారికి పై వరకు రావడానికి వెహికల్స్ రావడానికి సో రోడ్డు వేయిస్తూ ఉన్నాం. తప్పకుండా నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈరోజు రైతులు ఎందుకంటే పెద్ద ఎత్తున మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పేసి భగవంతుని కోరడం జరిగింది. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వారికి సకాలంలో వర్షాలు కురిమించి మంచి జరగాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు. ఈరోజు మా గ్రామంలో వెంకటాయపల్లి గ్రామం దేవరకద్ర మండలం మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు రంగనాయక స్వామిని ఊరేంపుగా తీసుకొచ్చి దేవుని గుట్టపైకి ఎక్కించి అక్కడ అఖండ దీపం వెలిగించడం జరిగింది. ఈ అఖండ దీపం 4 రోజుల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈడ మొక్కిన వారికి స్వామివారు ఎలాంటి కోరికలను సరే తీరుస్తారని చెప్పి మా నమ్మకం. అందుకే గ్రామస్తులందరూ కూడా ఈ శ్రావణ మాసం భక్తి శ్రద్ధలతో పనిచేస్తారు ఉంటారు. అలాగే దేవాలయంకి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజులు మొత్తం దేవాలయం దగ్గరనే ఉండి బాగా పూజలు చేస్తారు. కనుక మా ఊరిలో రంగనాయక స్వామి వారు మంచి పూజలు అందుకు ఈ శ్రావణ మాసంలో. కావున ఈరోజు అది ఎమ్మెల్యే గారికి దృష్టికి వెళ్ళడం వల్ల ఎమ్మెల్యే గారు ఈరోజు హాజరు కావడం జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే ప్రత్యేక పూజలో అభిషేకం చేసి ప్రత్యేక పూజలో హాజరు కావడం జరిగింది. అలాగే గుట్టపైన భక్తులు రాకపోకలకు ఇబ్బంది ఉందని చెప్పి గతంలో చెప్పడంతో ఎమ్మెల్యే గారు 5 lakhs రూపీస్ వర్క్ కోసం సీసీ రోడ్ వేయడం కోసం ఇప్పించడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చి సీసీ రోడ్డు స్టార్ట్ చేసి అక్కడ ఇంకా దానికి కావాల్సిన పూర్తిగా ఎంత అవసరం ఉందో అంత మొత్తం చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా గుట్టపైకి ఎక్కలేదు. ఈరోజు మాకు మసోరెడ్డి గారు మంచిగా ఎక్కి మాకు అందరికి మా గ్రామ ప్రజలందరి హృదయాలని గెలుచుకున్నాడు. కావున మరొకసారి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ తేరు గుంచుతాం ఇక్కడ మా ఊరిలో. ఆ తేరు కూడా ఎమ్మెల్యే గారు హాజరవుతారు. ఆ రోజు వరకు రోడ్డు కంప్లీట్ కావాలని చెప్పడం జరిగింది. అలాగే కంప్లీట్ చేస్తాం. మరి మీరు మా ఊరి మీద ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలన్నా. మరొకసారి మీకు మా ఊర్లో మా గ్రామస్తుల తరఫున పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. థ్యాంక్స్.